హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. దాదాపుగా 3 గంటలకు పైగానే విచారణ కొనసాగుతోంది. అయితే మరి కాసేపట్లో మేబీ లంచ్ బ్రేక్ అయితే ఇవ్వచ్చు. ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతోంది. 50కి పైగా క్వశ్చన్స్ ను ప్రిపేర్ చేసుకొని ఉన్నారు పోలీసులు. ఆ క్వశ్చన్స్ ను ఒక్కొక్కటిగా ఇటు అల్లు అర్జున్ అడుగుతున్నారు. కొన్ని క్వశ్చన్స్ కు ఆయన తెలీదు అంటూ సమాధానం ఇస్తూనే కొన్ని క్వశ్చన్స్ కు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది అంటూ కూడా ఆయన సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆల్రెడీ ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో రావడానికి కుదరదు, ఇటు మూవీకి సంబంధించిన కాస్ట్ ఆర్ క్రూ ఎవరు కూడా అక్కడికి రావడానికి కుదరదు అని ముందుగానే పోలీసులు చెప్పినా కూడా మీరు ఎందుకు వచ్చారు అని అడిగిన ప్రశ్నకి అల్లు అర్జున్ అసలు మాకు సంధ్యా థియేటర్ యాజమాన్యం నుండి అక్కడ రాకూడదు అని పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ తమకు తెలియదని, కేవలం మేము రిక్వెస్ట్ పెట్టిన విషయం తప్పితే అక్కడ ఆల్రెడీ ఓకే చెప్పారా లేదా అనేది, అంటే యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మాకు తెలియదంటూ కూడా ఆయన ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇచ్చారు. రైట్, ఇక 3 గంటలకు పైగానే విచారణ కొనసాగుతోంది. అసలు ప్రెసెంట్ చిక్కడపల్లిలో ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది అనేది మా ప్రతినిధి సాగర్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, కరెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? దాదాపు 2.5 గంటలకు పైగా అల్లు అర్జున్ని పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. సిఐ రాజు నాయక్తో పాటుగా ఏసీపీ రమేష్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కీలక అప్డేట్ అనేది వస్తుంది. విచారణకు సంబంధించినటువంటి కీలక అప్డేట్, ఎందుకంటే పోలీస్ అధికారులు ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం పోలీసులు అంతా అప్రమత్తమయ్యారు. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి అల్లు అర్జున్ విచారణ ఒకవేళ ముగిస్తే ఎటు తరలిస్తారనేది కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కీలకంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మహిళ మృతి చెందిన సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అల్లు అర్జున్దే అంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విచారణలో దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా వారు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తం విచారణకు సంబంధించి కూడా పూర్తిగా వీడియో తీశారు. పోలీసులకు సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు ఇప్పుడే బయటకు వస్తారు. ఇద్దరు డిఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. గేట్లను కూడా ఓపెన్ చేశారు. మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తయినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు, విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఇప్పుడే బయటికి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బయట ఉన్నటువంటి గేట్లను కూడా ఓపెన్ చేశారు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాహనం కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో స్పష్టంగా అధికారులంతా, ఉన్నతాధికారులు బయటికి వచ్చారు. అల్లు అర్జున్ వెహికల్ కూడా సిద్ధమైపోయింది. విచారణ పూర్తి అయినట్లే అని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లు అర్జున్కి వాహనం వెళ్ళే రూట్ కూడా పూర్తిగా క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎందుకంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొన్ని ఆంక్షలు పెట్టారు. ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసులు దాదాపు 100 మందికి పైగా పోలీసులు భద్రతనైతే ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని ఇటువైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోకి అభిమానులను కూడా అలౌ చేయడం లేదు. అయితే మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఒకసారి పరిస్థితిని చూసుకుంటే ఉన్నతాధికారులంతా బయటకు వచ్చారు. వెహికల్ అయితే సిద్ధమైంది. కీలకంగా మొత్తం ఈ విచారణకు సంబంధించినటువంటి కీలకంగా మనం చెప్పుకోవచ్చు, వీడియోని పూర్తిగా రికార్డ్ చేశారు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ కేసులో, సంధ్యా థియేటర్ కేసులో తొక్కిసలాట ఘటనలో ఏం జరిగింది అన్నది పూర్తిగా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలు, అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలను పూర్తిగా వీడియో ద్వారా రికార్డ్ చేశారు. ఈ వీడియోని కూడా పోలీసులు కోర్టుకు కూడా సబ్మిట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు అల్లు అర్జున్, పోలీసుల పైన కొన్ని ఆరోపణలు చేయడం చూడొచ్చు. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. చిక్కడపల్లి సిఐ విచారణ చేస్తున్నటువంటి అధికారి బయటికి వచ్చిన పరిస్థితి, రాజు నాయక్ బయటకు వచ్చారు. సో విచారణ పూర్తి అయినట్లే. అల్లు అర్జున్ విచారణ అనేది పూర్తయింది. 2.5 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రానున్నారు. మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా జరిగింది, మరికొన్ని అంశాలను కూడా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి, షరతుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మరోసారి విచారణ, ఎందుకంటే మధ్యంతర బెయిల్ నిబంధనలు కూడా పోలీసుల విచారణకు ఖచ్చితంగా సహకరించాలి, సాక్షులను ప్రభావితం చేయకూడదు. ఈ కేసుకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి దర్యాప్తు విషయాలు కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన విషయాలు కూడా బహిర్గతం చేయొద్దు, సాక్షులను ప్రభావితం చేయొద్దు అని కొన్ని మధ్యంతర బెయిల్లో కొన్ని షరతులు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ప్రధానంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కూడా పోలీసులు అంటే దానికి సంబంధించిన విచారణలో కూడా కీలకంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ సిబ్బంది కూడా అప్రమత్తయ్యారు. అల్లు అర్జున్ వెహికల్ కూడా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మెయిన్ గేట్ వద్ద చేరుకుంది. మనం చూడొచ్చు, టాప్ యాంగిల్ విజువల్స్ లో కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ విచారణ అయితే ముగిసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే విచారణ చేస్తున్న అధికారి పోలీసులు కూడా రాజు నాయక్ SHO చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చారు. ఇద్దరు DSP స్థాయి అధికారులు కూడా విచారణ ముగిసిన అనంతరం వాళ్ళు బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ అయితే బయటికి వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడి నుంచి అల్లు అర్జున్ నేరుగా నివాసానికి వెళ్తారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.